మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎవరిని ట్రోల్ చేయకండి. ఒకవేళ టైం వేస్ట్ చేయాలి అనుకుంటే మీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందైనా కూర్చోండి, ఎంజాయ్ చేస్తారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాట ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో హాట్ టాపిక్గా మారింది. యూసఫ్గూడ శౌర్య భవన్లో 600 మందికి పైగా అభిమానులతో జరిగిన గ్రాండ్ ఫ్యాన్స్ మీట్లో బన్నీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని, చర్చలను రేపుతున్నాయి. సాధారణంగా బన్నీ పుట్టినరోజు లేదా సినిమా రిలీజుల సమయంలో జూబ్లీహిల్స్లోనే ఆయన ఇంటి ముందు అభిమానుల సందడి చూస్తుంటాం. కానీ ఈసారి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ శౌర్య భవన్లో ఏకంగా 600 మందికి పైగా ముఖ్యమైన ఫ్యాన్స్తో ఒక భారీ మీట్ను ఏర్పాటు చేసింది. శౌర్య భవన్ పరిసర ప్రాంతాలన్నీ ఫ్యాన్స్ కోలాహలంతో మారిపోయాయి. అభిమానులను ఉత్తేజపరచడమే కాకుండా వారికి ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడం ఈ మీట్లో ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా డిజిటల్ యుగంలో సోషల్ మీడియా నెగిటివిటీ పైన బన్నీ ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. స్పీచ్లో భాగంగా బన్నీ మాట్లాడుతూ సెలబ్రిటీలైనా సామాన్యులైన సోషల్ మీడియాలో సైబర్ బుల్లీయింగ్, ట్రోలింగ్ ఎదుర్కోవడం ఎక్కువైపోయింది. మీకు ఎవరైనా నచ్చకపోతే సింపుల్గా వదిలేయండి, అంతేకాని వాళ్ళను హేట్ చేయడం లేదా ట్రోల్ చేస్తూ మీ సమయాన్ని, డబ్బును, ఎనర్జీని వృధా చేసుకోకండి. ఆ సమయాన్ని మీ సొంత ఎదుగుదల కోసం, మీ భవిష్యత్తు కోసం ఉపయోగించండి అని హితవు పలికారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఆయన సరదాగా అన్న ఒక ఉదాహరణే ఇప్పుడు అసలు చర్చకు దారితీసింది. నీకు నచ్చని పని చెయ్యి, ఉదాహరణకు నీకు నచ్చిన అమ్మాయి ఇంటి ముందు కూర్చో, పర్లేదు, కనీసం నువ్వు ఎంజాయ్ చేస్తావు, కానీ ఎవరిని ట్రోల్ చేయకు అని సరదాగా అన్న వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. ఇకపోతే అల్లు అర్జున్ ఉన్నట్టుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఉన్నాయా అంటే 2 కోణాలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది సైబర్ దాడి అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. గత కొంతకాలంగా అల్లు అర్జున్ పైన, ఆయన ఫ్యామిలీ పైన లేదా ఆయన సినిమాల పైన సోషల్ మీడియా అక్కడ జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారాలు అందరికీ తెలిసింది. పాన్ ఇండియా స్థాయిలో ఎదిగిన కొద్దీ వస్తున్నటువంటి అన్నెసెసరీ ట్రోలింగ్స్ని ఆయన గమనిస్తూనే ఉన్నారు. అభిమానులు ఆ ట్రోల్స్కి కౌంటర్లు ఇస్తూ సమయం వృధా చేసుకోవద్దని చెప్పడమే ఆయన ముఖ్య ఉద్దేశం కావచ్చు. ఇక రెండవ కోణం ఇమేజ్ మేకోవర్ అండ్ పొలిటికల్ లేదా సోషల్ స్టాండ్. కేవలం ఒక మాస్ హీరోగానే కాకుండా తన ఫ్యాన్స్ను ఒక రైట్ పాత్లో నడిపించే ఒక రెస్పాన్సిబుల్ లీడర్ లేదా గైడ్గా తనను తాను ప్రజెంట్ చేసుకునే వ్యూహం కూడా ఇందులో ఉందనేది ఫిలిం నగర్ టార్క్. సోషల్ మీడియాలో హేట్రేడ్ తగ్గించాలని బహిరంగంగా చెప్పడం ద్వారా తన మెచ్యూరిటీని చాటుకున్నారు కూడా అని అనుకోవచ్చు. మొత్తానికి యూసఫ్గూడ ఫ్యాన్స్ మీట్ ద్వారా అల్లు అర్జున్ తన అభిమానులకు ఇచ్చిన మెసేజ్ మాత్రం క్లియర్. పక్కవారిపైన ద్వేషం కంటే సొంత ఎదుగుదలే ముఖ్యమనేది ఆయన మాటల సారాంశం. మరి అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన ఉదాహరణ మీరు ఎలా చూస్తున్నారు? మీకేమనిపించిందో కూడా కింద కామెంట్లో తెలపండి.